గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, మన ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్కి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో సో దానికి ట్రేడ్ మార్క్ అయితే వచ్చింది. సో ఇంతకుముందుకి ఆ న్యూస్ ఆర్టికల్ చూసిన ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే సో ఈ ట్రేడ్ మార్క్ వచ్చిన బిల్డింగ్స్ మొత్తం ఇండియాలో జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీతో కలిపి, మన ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్తో కలిపి జస్ట్ 3 ఉన్నాయంట. సో 3వది మనది రీసెంట్గా యాడ్ అయింది. రీసెంట్గా ట్రేడ్ మార్క్ వచ్చింది దానికి, ఆ బిల్డింగ్కి. సో 1939లో కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్కి ఇప్పుడు వచ్చింది దానికి ట్రేడ్ మార్క్. ఫస్ట్ వచ్చేసి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఏదైతే ఉందో బొంబాయిలో, సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ అని ఉంది. సో అవి 2 ట్రేడ్ మార్క్ బిల్డింగ్స్ అట ఇప్పటివరకు ఇండియాలో. అండ్ ఇప్పుడు మన ఆర్ట్స్ కాలేజ్తో కలిపి మొత్తం 3 అంట. సో ఓన్లీ 3 ఉన్నాయి. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ట్రేడ్ మార్క్ రావడం వల్ల దానికంటే ఒక గుర్తింపు వస్తుంది. అండ్ ఎవరైతే మనకి ఇండియాకి, హైదరాబాద్కి విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ఈ ఉస్మానియా యూనివర్సిటీని కూడా టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఇన్ని రోజులు ఇష్టం ఉన్నట్టు మన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆ బిల్డింగ్ని యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దానికి కొంచెం ప్రైవసీ అనేది ఉంటుంది. ప్రైవసీ ఇన్ ద సెన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకోరాదు, లీగల్గా కేసులు అవుతాయి. సో అది ఒక రకంగా మంచి విషయమే. ట్రేడ్ మార్క్ వచ్చింది. ఆ న్యూస్ ఆర్టికల్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు. ఇంతకుముందుకే చూసిన అండ్ వీడియో చేస్తున్నా. వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. అండ్ దానికి ట్రేడ్ మార్క్ రావడం అనేది, సో లాస్ట్ ఇయర్ ఏదో అప్లికేషన్ పెడితే అది ఇప్పుడు వచ్చింది. అండ్ ఈరోజు ఇంతకుముందుకి న్యూస్ ఆర్టికల్ చూసిన అది. సో అది మీకు కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ గెట్స్ ట్రేడ్స్ మార్క్డ్. సో దీనికి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. ఇది మన ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో, ఉస్మానియా యూనివర్సిటీ మన ఆర్ట్స్ కాలేజ్, సో దీనికే ట్రేడ్ మార్క్డ్ వచ్చింది. ఈ బిల్డింగ్కి చెప్పిన ఇంతకుముందుకే ఇండియాలో మొత్తం దీంతో కలిపి 3 ఉన్నాయంట. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. సో చూపిస్తా ఒకసారి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఐకానిక్ హెరిటేజ్ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ హ్యాస్ బికమ్ ద థర్డ్ బిల్డింగ్ ఇన్ ద కంట్రీ టు గెట్ ఇట్స్ ఫెకేట్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ in the trademarks registry of the government of India. The trademark applications for OU's exterior design was filed April 2024. సో అప్లికేషన్ వచ్చేసి 2024లో పెట్టారు. అండ్ అది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ట్రేడ్ మార్క్ వచ్చింది ఇప్పుడు 25లో. అండ్ ద రిజిస్ట్రేషన్ వాజ్ గ్రాంటెడ్ అండ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ సాటర్డే. OU alums and trademark agent Subhajit Saha said. OUVC present ఎవరున్నారు? OUVC వైస్ ఛాన్సలర్ Kumar Molugaram said, with this registration, the iconic building will now attract tourists to the college campus to get a glimpse of its iconic architecture. He said, OU's move will also encourage other universities with unique architecture to trademark their buildings. So, OU DP IIT IPR Chair Professor GB Reddy pointed out that trademark will help protect the unique design and architecture of the building. The building, completed in December 1939, is an example of Usman Shahi architecture, which is a blend of Qutub Shahi Mughal architecture with influences from Kakatiyan temples and Ajanta and Ellora. Designed by Belgian architect Ernst Jasper, the structure was built using Nalgonda's farmed granite stone. India already has 2 trademarked buildings. ఒకటి వచ్చేసి తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, రెండేసి వచ్చేసి ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. సో ఇవి 2 అనేది ఫస్ట్ 2 ఉన్నాయి. తర్వాత థర్డ్ బిల్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీ మన ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్కి వచ్చింది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంది? ఆబ్వియస్లీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఉంటారు. సో దాన్ని మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి యాజ్ ఉస్మానియన్ అని. సో ఎందుకో వీడియో చేయాలనిపించింది. ఆల్రెడీ అందరికీ మేబీ తెలుసు అనుకుంటా, మీ గ్రూప్స్లో పెట్టారు అనుకుంటా ఇది. సో అది 24లో యాక్చువల్గా మనకి ట్రేడ్ మార్క్ గురించి అప్లికేషన్ పెడితే అది 25లో గ్రాంట్ అయింది, సర్టిఫికేట్ వచ్చింది. సో థర్డ్ బిల్డింగ్ అనేది ఇండియాలోనే థర్డ్ బిల్డింగ్ ఇప్పటివరకు. సో ఇంకా జస్ట్ 2 బిల్డింగ్స్ ఉన్నాయి దీనికంటే ముందు. సో అది అన్నట్టు. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఓకే, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్.